కొత్త ఏడాదికి వచ్చే కొత్త సినిమాల విడుదల తేదీలు మారాయి. మెగాస్టార్ పవర్ స్టార్ సందడి ఫిబ్రవరిలో కన్ఫర్మ్ అయింది. మార్చిలో మాస్ మహారాజా రవితేజ హల్చల్ కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ నుంచి మళ్ళీ పాన్ ఇండియా సినిమాల జోరు షురూ కాబోతోంది. అలా ఆగస్టు వరకు 2 డజన్ల సినిమాలతో సినిమా పండుగ కన్ఫర్మ్ అయింది. మెగాస్టార్ చిరంజీవితో చెర్రీ కలిసి చేసిన ఆచార్య మూవీ ఫిబ్రవరి 4కి రిలీజ్ అన్నారు. కానీ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి వస్తున్న టైంలో ఆచార్య విడుదల తేదీ మారొచ్చంటున్నారు. ఇక మేజర్ మూవీ రవితేజ కిలాడి 2 కూడా ఫిబ్రవరి 11కే వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి మేకింగ్ లో ఆలియా చేసిన లార్జర్ దెన్ లైఫ్ అనిపించే మూవీ గంగూబాయ్. ఈ సినిమా ఫిబ్రవరి 18కి రావటం పక్కా అని తేలింది. భీమ్లా నాయక్ టీం నిర్ణయం ఈ సినిమా డేట్ ని ఎఫెక్ట్ చేయట్లేదట. కన్నడ స్టార్ సుదీప్ మూవీ విక్రాంత్ రానా ఫిబ్రవరి 24కి ప్లాన్ చేశారు. కానీ అప్పుడే పవన్ భీమ్లా నాయక్ వస్తోందని విడుదల తేదీని ఏప్రిల్ కి మార్చారట. ఇక F2 సీక్వెల్ F3 కూడా ఫిబ్రవరి 25 రిలీజ్ డేట్ ని భీమ్లా నాయక్ కి త్యాగం చేసి ఏప్రిల్ 29 ముహూర్తానికి ఫిక్స్ అయిందట. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట ఏప్రిల్ 1కి విడుదలవ్వటం ఖాయమైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదట. దీంతో భీమ్లా నాయక్ వచ్చిన 36 రోజులకి మహేష్ సందడి కన్ఫర్మ్ అంటున్నారు. ఏప్రిల్ 1కి మహేష్ సందడి చేస్తే 27 రోజుల గ్యాప్ లో ఏప్రిల్ 29కి హరిహర వీరమల్లుతో పవర్ స్టార్ హల్చల్ కన్ఫర్మ్ అయింది. అంటే ఫిబ్రవరి 25 ఏప్రిల్ 29 ఇలా 50 రోజుల గ్యాప్ లో ఊపయ్యబోతున్నాడు పవర్ స్టార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెలార్ మూవీ జూలై 29న విడుదల కావట్లేదట. ఆగస్టు 15కి ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆది పురుష్ మూవీ దసరాకే వాయిదా పడుతోందట. విజయ్ దేవరకొండ లైగర్ దీపావళి ముహూర్తం చూసుకోవాల్సి వస్తోందని తెలుస్తోంది.